ఈ వైజాగ్ పెద్దవాళ్ళ కూడా మాకు తెలుస్తారు మన నా పేరు జయంత్ సాయిదివి అండి. నాకు జయంత్ విద్యాసాగర్ శర్మ అనే వ్యక్తితో వివాహం అయిందండి. అక్టోబర్ 20, 2016 వివాహం అయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు వేధింపులు మొదలయ్యాయి సార్. 4 లక్షలు కట్నం 20 తులాలు బంగారం ఇచ్చింది సార్ మా అమ్మ. అయినా కూడా వాళ్ళకి ఇంకా సరిపోలేదండి సార్. ఇంకా వివాహం తర్వాత కూడా కట్నం తేలేదు. నువ్వు కట్నం తెస్తే మేము నిన్ను బాగా చూసుకునే వాళ్ళు, నువ్వు కట్నం తేలేదు, నీకు తండ్రి లేడు, అలాంటి వాటితో వర్షంతో ప్రవర్తించేవారు సార్. ప్రవర్తించి శుభ్రంగా మా ఆడబడుచు మా అత్తగారు మా ఆడబడుచు అయితే ఇక్కడ 25 రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే 5 రోజులు మాత్రమే వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉంటుంది సార్. వాళ్ళ హస్బెండ్ వచ్చి వెళ్తారు, ఆయన నైట్ వాచ్మెన్ అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది సార్ పూర్తిగాను. వాళ్ళు కొట్టడం, తిట్టడం, అత్తగారు దూషించడం, మాట్లాడడం, శుభ్రంగా కొట్టడం, కోసేయడం గాజు పెంకలతో, గాజు పెంకలతో వాతలేయడం, ఇదిగోండి సార్ వాతలు పెట్టడం, ఇవన్నీ చేశారు సార్. వాతలు పెట్టడం అని చేస్తే నేను మా ఆయన తాగుతున్నాడు అనే విషయం వీళ్ళు ఇన్ని చేసినా కూడా నా హస్బెండ్కి చెప్పలేదు సార్. మా ఆయన తాగుతున్నాడు అనే విషయం కేవలం ఆడవాళ్ళగా వాళ్ళకి చెప్పుకుంటే తాగుతాడు, తిరుగుతాడు, ఇలాంటివన్నీ చేసినా కూడా నువ్వు భరించాలి. మా అబ్బాయికి ఇంకో వాళ్ళతో ఎఫ్ఐఆర్ కూడా ఉంది, నువ్వు ఇంకెక్కువ మాట్లాడావంటే 2వ పెళ్లి చేసేస్తాము, పెళ్ళైన 2 నెలలకే సార్ 2వ పెళ్లి చేసేస్తాము, నువ్వు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో అని అన్నారు సార్. డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్పి శుభ్రంగా హెరాస్మెంట్ చేశారు. మెడ పట్టుకొని 2 నెలల తర్వాత బయటికి తోసేశారు సార్. బయటికి తోసేసిన తర్వాత నేను మా పుట్టింటికి వెళ్ళాను. ఒక 15 రోజులు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ మేము పెద్దల సమక్షంలో పెట్టాను సార్. పోలీసుల దాకా వెళ్ళలేదు. పెద్దల సమక్షంలో పెడితే పెద్దలు ఇలాగ పరానా అని చెప్పి మాట్లాడితే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు చెడిపోయిన దానివి, అలాంటి దానివి, ఇలాంటి దానివి, నీ మీద నిందలేసి తోసేస్తే నువ్వేం చేస్తావు, నువ్వు ఇంటికి రాలేవని చెప్పి శుభ్రంగా ఇచ్చేసేవారు సార్. వాళ్ళు చెప్పిన వ్యక్తులతో నేను తప్పుడు పనులు చేయాలని మా అత్తగారు బాగా పోషిస్తుంది. మా అత్తగారు తాగుతుంది సార్. మా మామగారు తాగుతుంటే ఆ బాటిల్తో థమ్స్అప్ బాటిల్లో కలుపుకొని మా అత్తగారు మందు కొడుతుంది సార్. మా అత్తగారు నన్ను కొట్టడమే కాకుండా మందు కూడా కొడుతుంది సార్. అందుకని చెప్పాలంటే మా ఆడపడుచు వీళ్ళందరూ నన్ను కొడతారు సార్. అప్పడాల కరుతో శుభ్రంగా కొట్టేశారు సార్. నా భర్తతో ముగ్గురితో కలిసి శుభ్రంగా కొట్టేస్తే హాస్పిటల్కి వెళ్ళాను సార్. హాస్పిటల్కి వెళ్తే బేబీకి కమిలిపోయిందని చెప్పారు సార్. కమిలిపోయింది అన్న తర్వాత బాగుపడడానికి స్కానింగ్ కూడా తీశారు సార్. స్కానింగ్ తీసి బేబీ అవయవాలన్నీ బాగున్నాయి అని చెప్తే ఉంచుతాము, బాగోలేదని చెప్తే తీసేస్తాం అన్నారు సార్. అప్పుడు కూడా హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్ చేస్తే 12ంటికి ఫోన్ చేస్తే రాత్రి 9ంటికి వచ్చారు సార్. ఒక ఉలుకులేదు పలుకులేదు, కేవలం నువ్వు చచ్చిపోతే మీ అమ్మాయి చచ్చిపోతే మాకేంటి అని అన్న వర్షంతో మా మనవని మాకు కనిచ్చేయాలంట సార్. ఇప్పుడు వాళ్ళ వారసుని వాళ్ళు కనిచ్చేయాలి. ఎందుకంటే నా భర్త క్యాన్సర్ ఉందన్న విషయం తెలియకుండా పెళ్లి చేశారు సార్. పెళ్ళైన నెలకి మాట్లాడుకుంటున్నారు సార్ వాళ్ళు, మా అబ్బాయికి క్యాన్సర్ ఉంది, దీనికి ఇంకా వారసు రావట్లేదు. ఒకసారి అబార్షన్ కూడాను క్యాన్సర్ ఆ అబ్బాయికి వస్తుందేమో, పుట్టబోయే బిడ్డకు వస్తుందేమో అనే దాంతో తీయించారు సార్. మళ్ళీ మరుసటి నెల దాటిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ప్రెగ్నెన్సీ వస్తే ఆ డాక్టర్తో కన్ఫర్మేషన్ చేసుకొని ఆ అబ్బాయికి రాదు అని తెలిస్తే వాళ్ళ వారసుని ఇప్పుడు నేను వాళ్ళకి కనిచ్చేయాలని సార్. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మా చేతిలో హ్యాంగ్ అవుతారు, మేము ఏమైనా చేయగలం, లాయర్ మేము ఏమైనా చేయగలం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము విడిపించుకొని బెయిల్ తీసుకొని 1 నిమిషంలో వచ్చేయగలం బయటికి అని అన్నారు సార్. వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్. నాకు న్యాయం కావాలని వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు చేసిన 6గురికి శిక్ష పడాలి. శిక్ష పడి వాళ్ళు చేసిన అరేంజ్మెంట్లన్నిటికీ శిక్ష పడి వాళ్ళు బెయిల్ రాకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్. అరెస్ట్ చేయాలి. నాకు ఎవరు ఇంకా మీడియానే తోడు సార్. ఎందుకంటే వాళ్ళు పోలీసులకి మేము లంచం ఇచ్చేస్తాం, అవి చేస్తాం అని అన్నారు సార్. కాబట్టి మీడియానే నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.